దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గారి నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీతో ఈరోజు ఒక ప్రత్యేకమైన దైవ వర్తమానాన్ని, దైవ ధ్యానాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. దేవుడు నా హృదయంలో ఇచ్చిన దాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మానవాళికి దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం నుండి 41వ అధ్యాయము 10వ వచనాన్ని, అంటే 9-10 కలిసి ఉన్నాయి మన తెలుగు బైబిల్లో. 10వ వచనం మామూలుగా చూస్తే దీంట్లో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచదను, నీకు సహాయము చేసేదను. నా నీతియుక్తమైన కుడి చేతితో నిన్ను ఆదుకొందును. దేవుడు తాను నమ్మిన, తాను ఏర్పరచుకున్న అబ్రహాముతోను, అబ్రహాము సంతానంతోను, ఇజ్రాయేలీలతోను, తను నమ్మిన వారందరితోను దేవుడు చెప్తా, అంటే గొప్ప ధైర్యపు వచనం. బహుశా ప్రతి మనిషికి కూడా ఇది ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో మనం ఎన్నో అనారోగ్య పరిస్థితులు, అభద్రతా భావాలు, సమస్యలు, వ్యాధులు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఒక భయాలు చాలా మందిలో ఉంటాయి. మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటారు, మేము ఎలా ఉండబోతున్నాం, ఇవన్నీ చూస్తూ చాలా మంది భయపడతారు. కానీ దేవుడు చెప్తున్నారు, తండ్రి దేవుడు, భయపడకము. మరి మేము ఎందుకు భయపడకూడదండి అని అంటే, భయపడకుండా ఉండడానికి ఏంటి మరి మాకు ఆస్కారం, మాకు ఆ ధైర్యం వచ్చిన ఏంటంటే, ఆయనే అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను. ఒక మనిషి తోడుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. అలాంటిది మనుషుల కంటే, మనుషులందరికంటే అధికుడు, గరుడు, మహోన్నతుడైన దేవుడు తోడుగా ఉంటానంటే అది ఇంకెంత బాగుంటుంది. కనుక దేవుడు తోడుగా ఉంటాను అంటున్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడే మన జీవితాలని అద్భుతంగా నడిపిస్తారు. తర్వాత దాంట్లో మాట్లాడుతూ, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉంటాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతాను. నేనే బలపరుస్తాను. అంటే బలహీనమైన మనలను, బలహీనమైన మనసుతో ఉన్న మనలను నేనే బలపరుస్తానని ప్రభువే చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో కృంగిపోకుండా మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనము చక్కగా జీవించగలుగుతూ ఉంటాం. నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తం ఆదుకొందును, నీకు సహాయం నేనే చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకి ప్రభు సహాయం లేట్ అవ్వచ్చు. అంటే మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, మనం అనుకున్న రీతిలో రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. బహుశా ఇప్పటి వరకు కూడా అన్ని సహాయాలు కూడా అలాగే కదా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కంగారు పడకూడదు. సహాయం చేసే సమయంలో మనం ధైర్యంగా ఉండి ఖచ్చితంగా ఆ సహాయాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి. సహాయం చేస్తానంటున్నాడు. తర్వాత చాలా అద్భుతమైన మాట చెప్పాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నా కుడి చేతితో నేను ఆదుకుంటాను. అంటే నా చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. మనుషులు ఎంతవరకు పట్టుకోగలరు? దేవుడు పట్టుకుంటే మనం ఎంతో ధైర్యవంతులుగా, బలవంతులుగా ఉండగలుగుతూ ఉంటాం. కనుక మనం ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా మనము పరిస్థితులకి కంగారు పడకుండా మనం ప్రభు చెప్పిన మాటను ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన చెప్తున్న మాటే కదా, భయపడకము, నేను నీ దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉన్నాను, బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా చేతిని చాపి నిన్ను ఆదుకుంటాను. కనుక ఏ స్థితిలో ఉన్న, పరిస్థితులు ఎలాంటివైనా, సమస్యలు ఎలాంటి ఉత్కంఠతను కలిగిస్తున్నా మనం భయపడడం మానేయాలి. కాబట్టి ఇంకో ప్రభువు తన వాక్యం ద్వారా మీ ముందు నిలిచి ఉన్నారు. బహుశా మరి మీరు ఏ స్థితిలో ఎలాంటి విషయాలకి భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని చూస్తున్నారు. బహుశా దేవుని మాటలు నిజమని, సత్యమని మీకు అనిపిస్తే ఈ యెషయా గ్రంథం 41:10 వచనం ప్రకారంగా నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. దేవుడిని నమ్మండి, ఆ సహాయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా మిమ్మల్ని నమ్మిన వారికి, మీరు ఏర్పరచుకున్న వారికి మీరు
తోడై ఉంటానని, సహాయం చేస్తానని, బలపరుస్తానని, నీతియుక్తమైన మీ చేతులు చాచి వారిని పట్టుకుంటానని చెప్పారు. ఈరోజు చాలామంది అధైర్యంతో, వ్యాధుల వలన, బాధల వలన, సమస్యల వలన అధైర్యంతో, భవిష్యత్తు ఏమైపోతుందని అధైర్యంతో, భయంతో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. మీ మాటలు మేము కూడా నమ్ముచున్నాం. ఆ మాట ప్రకారంగా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ధైర్యము కలుగు చేయండి. మీ ధైర్యము ఈ ప్రార్థనలు ఏకీపించే వరకు వచ్చి వారు ధైర్యమునందుదురుగాక సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బహుశా ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. దేవుని మాటలు వారిని కూడా వెలిగిస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.